రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసిన జీతం ఎట్లొస్తుందో ప్రతి నెల మొదటి తారీఖు నాడు మా ఆడబిడ్డల ఖాతాలలో 2,500 మా ఆడబిడ్డలకి ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ ఆదేశించింది. ఇదే కాదు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఇప్పుడు వస్తున్నది 1,00,000 రూపాయలే. ఈ నెలకే 1,00,000. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత, పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి, ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇవ్వడం ద్వారా స్వతంత్రంగా వాళ్ళే కళాశాలలకు వెళ్లి చదువుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, రైతు బంధు పథకం ఏమో భూమి నేల పోతుంది, కౌలుకు తీసుకున్నట్టు అప్పులు మిగులుతున్నాయి, పురుగుల మందు దాగి చచ్చిపోతుంది. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల గుడియానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే 100 రోజుల్లో ఈ అన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది.